రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ పత్రికా దశాబ్ది ఉత్సవాల్లో సోషల్ మీడియా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ఆ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని యూట్యూబ్ ఛానల్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల సదానందం డిమాండ్ చేశారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి సోషల్ మీడియానే ముఖ్య భూమిక పోషించిందని, అది మర్చిపోయి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియాపై తెలిసి తెలియని మాటలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇవాళ ప్రభుత్వాలు అధికారంలో ఉండాలన్నా కూలాలన్నా సోషల్ మీడియానే అన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతినేలా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం అవివేకమన్నారు. జిల్లా అధ్యక్షులు జర్నలిస్ట్ స్వామి మాట్లాడుతూ, సీఎం రేవంత్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని సోషల్ మీడియా జర్నలిస్టులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్వరాజ్ న్యూస్ సీఈఓ పులికంటి రాజేందర్, ఛానల్ సీఈఓలు వేణుగౌడ్, రమేష్, రజనీ, స్వప్న, ఖాదర్ పాషా, కమల్, అశోక్ పాల్గొన్నారు. ఆన్లైన్ మీడియా జర్నలిస్టులుగా మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజుల్లోనే మెయిన్ స్ట్రీమ్ ఆయనను ఎప్పుడు కూడా లెక్కలోకి తీసుకోలేదు. ఆయనను పక్కన పెట్టారు. ఆయనను ప్రధానంగా హైలైట్ చేసిందే సోషల్ మీడియా. యూట్యూబర్స్ సోషల్ మీడియా లేకపోతే ఆయన ఇవాళ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించకపోవునని మా అభిప్రాయము. ముఖ్యమంత్రిగా ఆయన అధిష్ఠించిన తర్వాత అధికారము మత్తులో ఉండి మెయిన్ స్ట్రీమ్ను వెంబడించుకుంటూ ఆయనను క్లిక్ చేసిన యూట్యూబర్స్ మీద అక్కసు వెలగక్కిండు. ఆయన బేషరతుగా ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి. సరే, అన్ని రాజకీయ పార్టీలు సోషల్ వారియర్స్ను పెట్టుకొని వాళ్ళు అధికార పక్షం మీద ప్రతిపక్షాల మీద దాడులు చేసుకుంటున్నారు. అది డిఫరెంట్. అది వాళ్ళ రాజకీయము, వాళ్ళు సోషల్ మీడియాను వాళ్ళు వాడుకునే విధానం. వాళ్ళను దృష్టిలో పెట్టుకొని నిజమైన జర్నలిస్టులు, నేను ఇప్పుడు 35 years నుంచి జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్నా. ఏ బీసీజే ఎంసీజే చేయలేదు. నేను 35 years నుంచి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉండి ఇప్పుడు అది ఉన్నా. నేను 35 years ముందు నేను గ్రామీణ పాత్రికేయ విలేకరిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడో నాకైతే తెలియదు. అసలు ఆయన సమాజంలోనే ఆయన ఇంకా రాజకీయాల్లోకి అడుగుపెట్టలే. అలాంటిది చాలామంది ఎవరో ఒకళ్ళిద్దరిని చూసి ఇద్దరిని పార్టీలు వాళ్ళు యూట్యూబర్స్గా పెట్టుకొని వాళ్ళు ఏదో పెయిడ్ ఆర్టికల్స్గా వాళ్ళు ఉపయోగించుకున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియాని అందరినీ తప్పుపట్టడం మాత్రము అది క్షమించరానిది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ముందు మీరు ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ను నమ్ముకొని ఇలా మా మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓనమాలు రాలేదు, ఓనమాలు రాకుంటే మాట్లాడతలేమా? మేము మా సబ్స్క్రైబర్స్కు, మా వ్యూవర్స్కు మా మాటలు వాళ్ళకు నచ్చితేనే వాళ్ళు మా వ్యూవర్స్గా ఉంటారు. వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాన కారణం, మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియాను ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి మాకు అగౌరవంగా ఒక పెద్ద మీటింగ్లో మమ్మల్ని అవమానించే విధంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. దాన్ని మేము తీవ్రంగా మా అసోసియేషన్ తరఫున, మా యూట్యూబ్ ఛానల్స్ తరఫున, డిజిటల్ మీడియా తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, అసలు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్న సోషల్ మీడియానే, రాష్ట్రంలో ఉన్నటువంటి డిజిటల్ మీడియానే. దీన్ని మీరు మర్చిపోతున్నారు. అప్పుడు మీకు ఏ ఒక్క శాటిలైట్ ఛానల్ మీకు ఎవరి సపోర్ట్ చేయలే. అప్పుడున్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో, అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో, అప్పుడు విలేకరుల మీద, జర్నలిస్టుల మీద, జర్నలిస్ట్ సంస్థల మీద ఎన్ని దాడులకు దిగినాయో అప్పుడు మీరు చూసే ఉన్నారు. సో అవన్నీ మీరు తెలుసుకొని ఇప్పుడు అవన్నీ కాదనుకొని మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చుకున్నవి ఎందుకు? ఇప్పుడు మీరు మాకు మమ్మల్ని అగౌరవపరచడానికి కాదు. సో మీరు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీంతో రెండోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండోసారి యూట్యూబ్ ఛానల్స్ మీద చిన్న చూపుగా మాట్లాడడం జరిగింది. దీన్ని ఈ విధంగా ఇంకో తప్ప కనుక మాట్లాడితే రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. రాబోయే ఎలక్షన్స్లో యూట్యూబ్ ఛానల్స్ పవర్ ఏందో, డిజిటల్ మీడియా పవర్ ఏందో. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.